నాకు తెలిసి దేశంలోనే 1, 2, 3లో భారతదేశంలోనే 1, 2, 3 స్థానంలో దీని ప్రాముఖ్యత అంత గొప్పగా ఉంది. ఇది సుమారు 8 ఎకరాల పైచీలకు విస్తీర్ణంలో ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఈ రకంగా నిలబెట్టిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఇంకా ఇందాక టూరిజం అధికారి గారు చెప్పినట్లు ఇంకా ఎక్స్ప్రెషన్ చేస్తే చాలా గ్రౌండ్ లో ఉన్నాయి. అది కూడా మనం ఇప్పుడు చూస్తాం. అండర్ గ్రౌండ్ లో ఆనాటికి సంబంధించిన శిథిలాలు లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్ లో ఉన్న గ్రౌండ్ లో ఉన్నవి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయి. కొన్ని అప్పుడు స్టార్టింగ్ కొంత స్టార్ట్ చేసి వదిలేశారు. అది మాన్యువల్ గానే తవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది దీనికి దగ్గరలోనే ఒక మంచి మైనర్ ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంటుంది. దీన్ని ఆనుకొని ఈస్ట్ లో ఉంటుంది, నార్త్ ఈస్ట్ లో. దాంతోపాటు ఇది మనం టూరిజం లో ది బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం బౌద్ధ మతానికి సంబంధించి బెస్ట్ ప్లేస్ కింద దీన్ని మనం ఫోకస్ చేయడానికి కానీ న్యాచురల్ గా దీన్ని ఉన్నది దీంట్లో అప్పటిన్న జీవకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని మనం ఫోకస్ చేస్తే వన్ ఆఫ్ ది ఇండియాలోనే, నాట్ ఇన్ తెలంగాణ, ఇండియాలోనే టాప్ 1, 2, 3లో ఇది ఏర్పాటు చేసుకునే అన్ని వసతులు దీనికి ఉన్నాయి. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్లు నిధుల ఇబ్బంది ఈ ప్రభుత్వం టూరిజానికి పెద్దపేట వేస్తుంది. ఈ పెద్దపేట వేసే దాంట్లో భాగంగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఈ నేలకొండపల్లిలోని ఈ బౌద్ధ స్తూపంతో పాటు నేలకొండపల్లి ప్రాపర్ లో భక్త రామదాసు పుట్టిన స్థలం ఇది. అక్కడ కూడా ఈ భక్త రామదాసు యొక్క గొప్పతనం, ఆనాడు ఎలా భద్రాచలం యాక్టివిటీస్ లో తను పాల్గొని దాంట్లో ఎలా జైలు పాలయ్యాడు, ఇతరత్ర అన్నీ ఉన్నాయి. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది. దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ లో కూడా మనం వాటర్ కి సంబంధించిన స్పోర్ట్స్ ఇతరత్ర టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే దాంతో పాటు ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్ గా న్యాచురల్ గానే హిస్టరీలో ఉంది. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక మంచి స్థానంలో ఈ ప్రాంతం ఉండే అవకాశం ఉంది. ఇక మూడవది, ఈ పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎంట్రీ పాయింట్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని కూడా టూరిస్ట్ ప్లేస్ కింద సుమారు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేశారు. కానీ రావాల్సినంత మైలేజ్ దానికి రాలేదు. సుమారు అది 1.4, 1.5 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్. అది నిజాం నవాబ్ టైంలో కట్టిన రిజర్వాయర్. చాలా అది కూడా అద్భుతంగా ఉంటది. హైవే పక్కన ఉంటది. దాన్ని కూడా ఇక్కడ 3 ప్లేసెస్ లో, ఒకటి పాలేరు రిజర్వాయర్, 2 భక్త రామదాసు నివాస స్థలమైన నేలకొండపల్లిని, వారి నివాస స్థలాన్ని, టూరిస్ట్ ప్లేస్ ని మరింత డెవలప్ చేయటం, మూడవది దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బౌద్ధ స్తూపం ఉన్న ప్రదేశం ఇది. ఈ మూడింటిని ఈ నియోజకవర్గంలో చేసినట్లయితే డెఫినెట్ గా టూరిస్ట్ ప్లేస్ అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, మిగతా టూరిజం చైర్మన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు సహకరించాలని కోరుతున్నాను.